నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అదే నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ వేదిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, నీట్ రిపీటెడ్ లీక్స్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సీజేపీ చేస్తున్న డిమాండు, దానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ ప్రముఖ పర్యావరణవేత్త చేస్తున్న నిరాహార దీక్ష నిన్న ఒక్కసారిగా చెలో పార్లమెంట్తో ఉద్రిక్తంగా మారింది. దాని మీద ఒక గందరగోళమైన పరిస్థితి, భయంకరంగా హింస, లాఠీ చార్జీలు, దాదాపు 170 మంది గాయపడ్డ పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం సీజేపీ నాయకులతో చర్చలు జరుపుతుండగానే ఈరోజు కాంగ్రెస్ భారీగా జాతీయ నాయకత్వం మొత్తం రాహుల్ గాంధీ, ఖర్గే గారు, అగ్రనాయకత్వం అంతా ఇవాళ ప్రధాని ఇంటి ముందు బైఠాయించారు. కీలకమైన డిమాండ్లు వాళ్ళు పెడుతూ ఉన్నారు. జరిగిన హింస మీద హోంమంత్రి పార్లమెంట్ వేదికగా వివరణ ఇవ్వాలి, అలాగే విద్యా విధానం మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇలా అనేక డిమాండ్లని వారు ముందు ఉంచుతున్నారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ రాజకీయం కీలకంగా మారింది. ఏం జరగబోతుంది? ప్రభుత్వంతో ఒకవైపు ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, అయితే ప్రధాని ఇంతవరకు స్పందించలేదన్నది ఒక కీలక అంశంగా ఉంది. ఇదే అంశం మీద ఇవాళ మన డిబేట్లోకి వెళ్లే ముందు అసలు జరిగిన నేపథ్యం ఒకసారి చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజున పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రశ్నాపత్రం లీకేజీలు, విద్యా వ్యవస్థల్లోని అవకతవకలపై విపక్షాలు తీవ్ర నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఈ ఇష్యూపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. నిన్నటి ఘటనలపై ప్రధాని మోడీ స్పందించారు. పిల్లల్ని రెచ్చగొట్టొద్దని, నీట్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదన్నారు. అయితే విపక్షాలు మాత్రం శాంతించలేదు. నిన్న ఢిల్లీలో చలో పార్లమెంట్ పేరుతో చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి చేసిన ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. తొలుత విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలైన ప్రకటనలు ఆ తర్వాత ప్రధాని మోడీ ఇంటి ముందుకు చేరాయి. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రోడ్డుపై ధర్నా చేశారు. మోడీ ఇంటి ముందు ఊహించని మెరుపు ధర్నాతో అధికార పక్షం డిఫెన్స్లో పడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. రాహుల్ 5 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ఇందులో ముఖ్యమైనది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చ, విద్యార్థులకు నష్టపరిహారం లాంటి అంశాలను ప్రస్తావించారు. ఈ డిమాండ్లను జితేంద్ర సింగ్ అమిత్ షాకు తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొని ఉంది.